హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. ముందుగా నా వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వెళ్దాం. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 13 వినిపించబోతున్నాను. సారీ శృతి, దీక్ష విషయంలో మూడ్ ఆఫ్ నుంచి బయటకు వస్తావనుకొని ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయమన్నాను. కానీ నువ్వు ఇప్పుడు ఇంకా డిసప్పాయింట్ అయ్యావు. నిజంగానే అమృత వేసిన పెయింటింగ్ కూడా చాలా బాగుంది అంటాడు యష్. శృతి అమృత వేసిన పెయింటింగ్ వైపు మళ్ళీ చూసి, నిజంగానే ఆ పెయింటింగ్ బాగుంది యష్, కానీ నేనే గెలుస్తానని ఆశ పెట్టుకొని ఇప్పుడు ఓడిపోయాను. నేను ఓడిపోవడం బాధగా ఉంది అంటుంది డల్గా మొహం పెట్టుకుంటూ. ఇలాంటి కాంపిటీషన్లో గెలుపు ఓటమి సహజం శృతి, అయినా పెయింటింగ్లో నీ టాలెంట్ ఏంటో నాకు తెలియదా అని అంటూ తన మూడు మార్చే ప్రయత్నం చేస్తుంటాడు. అందరూ అమృత దగ్గరికి వెళ్ళి తనకి కంగ్రాట్స్ చెప్తుంటారు. విక్రమ్ అక్కడికి వచ్చి, నువ్వు గెలుస్తావనుకుంటే ఏంటి శృతి ఇలా అయింది అని అడుగుతాడు. అక్కడ అమృతని అందరూ మెచ్చుకోవడం, ఇక్కడ విక్రమ్ వచ్చి ఇలా అడగడం చూసి శృతికి ఇంకా మూడ్ ఆఫ్ అవుతుంటుంది. వదిలే విక్రమ్, కాంపిటీషన్ అంటే ఎప్పుడు ఒక్కరే గెలవాలని రూలేమీ లేదుగా. దీక్ష వెళ్ళిపోయిందనే అప్సెట్లో తను పెయింటింగ్ మీద కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేయలేదనిపిస్తుంది. అందుకే తను ప్రైజ్ దక్కించుకోలేకపోయింది అని యష్ అంటుండగానే శృతి బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తుంటుంది. శృతి అలా వెళ్ళిపోవడం చూసి తను డిసప్పాయింట్లో ఉందని విక్రమ్కి అర్థమై, సారీ యష్, నేను శృతితో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంటాడు. ఇట్స్ ఓకే విక్రమ్, రేపు కలుద్దాం, బాయ్ అని చెప్పి శృతితో పాటు వెళ్తుంటాడు యష్. ఇంటికి వెళ్ళాక కూడా శృతి ఆ మూడ్ ఆఫ్లోనే ఉండటంతో లల్లి కూడా బాధపడుతూ, ఏంటి వదిన అలా ఉన్నావు, నువ్వు అలా ఉంటే నాకు నచ్చడం లేదు అంటుంది. కాంపిటీషన్లో నేనే గెలుస్తానని చాలా హోప్స్ పెట్టుకున్నాను లల్లి, ఓడిపోవడం అసలు భరించలేకపోతున్నాను. నాది అనుకున్న ప్రైజ్ ఇంకొకరి సొంతం అయ్యేసరికి మనసంతా ఏదోలా అయిపోయింది అంటుంది శృతి. ఒకసారి అన్నయ్య రూమ్లోకి రా వదిన అంటూ లల్లి శృతిని తీసుకొని యష్ గది వైపు తీసుకెళ్తుంటుంది. లల్లి వద్దు, నేను యష్ రూమ్లోకి వెళ్ళడం అంకుల్ ఆంటీకి చూస్తే బాగుండదు అంటుంది శృతి. అబ్బా నేను ఉన్నాను కదా, ఏం పర్వాలేదులే రావదినా అంటూ లల్లి తన్ని యష్ బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంటుంది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా శృతి పెద్దవాళ్ళ ముందు తన హద్దులు మీరకూడదని యష్ రూమ్లోకి వెళ్ళలేదు. లల్లి బలవంతం పెట్టడంతో మొదటిసారి యష్ రూమ్లోకి అడుగుపెట్టింది. ఆ రూమ్ గోడల మీద ఒకప్పుడు తను వేసిన నేచర్కి సంబంధించిన పెయింటింగ్స్ని సెట్ చేసి ఉండటం చూసి ఆశ్చర్యపోతుంటుంది. ఇవన్నీ నేను వేసిన పెయింటింగ్స్. డిగ్రీ చేస్తున్న టైంలో నేను నా చదువు ఖర్చుల కోసం పెయింటింగ్స్ వేసి ఎగ్జిబిషన్లో అమ్మాను. ఈ పెయింటింగ్స్ అన్నీ యష్ కొన్నాడా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది. అవును వదిన, నువ్వు అనాథవని అన్నయ్యకి తెలిసి ఈ పెయింటింగ్స్ని అన్నీ అన్నయ్య కొని నువ్వు చదువుకోవడానికి అప్పటి నుంచే సహాయం చేస్తూ వచ్చాడు అంటుంది లల్లి. ఇది నమ్మలేకపోతున్నాను లల్లి అని అంటుంది శృతి భావోద్వేగంతో చూస్తూ. నమ్మి తీరాలి మేడం అంటూ యష్ అక్కడికి వస్తాడు. శృతి భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ యష్ వైపు చూస్తూ, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు యష్ అంటుంది. నీకు నాకు మధ్య ఇంకా కృతజ్ఞతలేంటి అని అడుగుతాడు తన వైపు అనునయంగా చూస్తూ. అన్నయ్యకి నీ పెయింటింగ్స్ అంటే ఎంత ఇష్టమో ఇప్పుడైనా అర్థమైందా వదినా అని అడుగుతుంది లల్లి. బాగా అర్థమైంది లల్లి, కాంపిటీషన్లో నాకు ప్రైజ్ రాకపోతే ఏంటి, యష్ నా పెయింటింగ్స్ని బాగా ఇష్టపడుతున్నాడు, నాకు ఇది చాలు అంటుంది శృతి నవ్వుతూ. అమ్మయ్య, నువ్వు నవ్వుతుంటే ఇప్పుడు మాకు రిలాక్స్గా ఉంది అంటుంది లల్లి. లల్లి ఎక్కడ ఉన్నావు అంటూ పద్దు పిలుపు వినిపించడంతో వస్తున్నానమ్మా అంటూ లల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శృతి తర్వాత ఆ పెయింటింగ్స్ని చూస్తూ, వీటిలో నీకు ఏం పెయింటింగ్ అంటే ఇష్టం యష్ అని అడుగుతుంది. యష్ పెయింటింగ్స్ అన్నిటిని చూస్తూ, నేను బాగా ఇష్టపడే పెయింటింగ్ వీటిలో లేదు, నాకు ఇష్టమైన పెయింటింగ్ని నేను ఇంకా భద్రంగా దాచిపెట్టుకున్నాను అంటాడు. అవునా, ఏం పెయింటింగ్ అది అని ఎగ్జైట్మెంట్గా అడుగుతుంది. నువ్వే గెస్ చేయి ఆ పెయింటింగ్ ఏంటో అని అడుగుతాడు యష్. నేను చాలా పెయింటింగ్స్ వేశాను కదా, వాటిలో ఏం పెయింటింగ్ అని గుర్తుపెట్టుకుంటాను అని అడుగుతుంది శృతి. సరే, ఒక క్లూ ఇస్తాను. ఆ పెయింటింగ్ ఏంటి అంటే ఫస్ట్ టైం నిన్ను నన్ను కలిపిన పెయింటింగ్ అది అని అంటాడు. వావ్, గుర్తొచ్చింది, ఆ పెయింటింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అని అంటుంది శృతి సంతోషపడుతూ. ఇంతకీ ఆ పెయింటింగ్ ఏంటో నీ మాటలో చెప్పు మేడం అంటాడు యష్ నవ్వుతూ.
ఒక అమ్మాయి అబ్బాయిని నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టే పెయింటింగ్ కదా అని అడుగుతుంది శృతి నవ్వుతూ. ఎస్, కరెక్ట్గా గెస్ చేశావు అంటూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి దానిని ఓపెన్ చేసి ఆ పెయింటింగ్ బయటకు తీస్తాడు. ఒక అమ్మాయి అబ్బాయి ముఖాన్ని చేతిలోకి తీసుకొని అతని నుదుటి మీద ఎంతో ప్రేమగా ముద్దు పెట్టే పెయింటింగ్ అది. శృతి ఆ పెయింటింగ్ చూసి సంతోషపడుతూ, ఫస్ట్ టైం నువ్వు నా దగ్గర కొన్న పెయింటింగ్ కూడా ఇదే కదా అని అడుగుతుంది. నీ దగ్గర ఈ పెయింటింగ్ కొన్నాక ఆ తర్వాత నువ్వు ఎగ్జిబిషన్ నుంచి వెళ్ళిపోయావు. నువ్వు అనాథవని, నీ చదువు కోసం పెయింటింగ్స్ డ్రా చేసి అమ్ముతున్నావని అక్కడి వాళ్ళ ద్వారా తెలిసింది. అందుకే నీకు సహాయంగా ఉంటుందని మిగతా పెయింటింగ్స్ కూడా నేనే కొని ఇలా నీ గుర్తుగా పెట్టుకున్నాను అంటాడు నవ్వుతూ. ఆ రోజు నా పెయింటింగ్స్ అన్నీ సేల్ అయ్యాయని ఎగ్జిబిషన్ మేనేజర్ ఫోన్ చేసి చెప్పినప్పుడు చూసిన వాళ్ళు తలా ఒకటి కొన్నారేమో అనుకున్నాను, కానీ మొత్తం నువ్వే కొన్నావని అసలు ఊహించలేదు యష్ అంటుంది శృతి. యష్ నీరసంగా నిట్టూర్చి ఆ పెయింటింగ్ పక్కకు పెడుతూ, ఆ తర్వాత నిన్ను పడేయటానికి ఎన్ని తిప్పలు పడ్డానో అని అంటాడు ఆ కష్టాన్ని మొహంలో చూపిస్తూ. శృతి నవ్వి యష్ రెండు బుగ్గలు పట్టుకొని మురిపంగా లాగుతూ, ఎలాగైతే ఏంటి, చివరికి నేను నీకు పడిపోయేలా చేశావు కదా అంటుంది. నువ్వు పడకపోతే నేను ఎప్పుడో దేవదాస్ అయ్యేవాణ్ణి అని అంటూ తన మెడ చుట్టూ చేతులు వేస్తాడు. నీకు ఒక విషయం తెలుసా యష్, ఇలా పెయింటింగ్స్ వేసి ఎగ్జిబిషన్లో సేల్ చేయమని నాకు దీక్షనే సలహా ఇచ్చింది అని అంటుంది. యష్ కాస్త ఆశ్చర్యపోతూ, అవునా, ఓ రకంగా మన లవ్లో పడటానికి దీక్షనే కారణం అన్నమాట అంటాడు. అవును యష్ అంటుంది శృతి. అసలు దీక్ష నీకు ఎప్పటి నుంచి పరిచయం అని అడుగుతాడు యష్. దీక్ష చిన్నప్పటి నుంచి నాకు లైట్గా పరిచయం ఉంది. అప్పుడప్పుడు వాళ్ళ నాన్నగారితో కలిసి మా అనాథ శరణాలయానికి వచ్చి స్వీట్స్ పండ్లు పంచిపెడుతూ ఉండేది. అనుకోకుండా మేము ఇద్దరం ఇంటర్మీడియట్ ఒకటే కాలేజీలో జాయిన్ అయ్యాం. ఇక అక్కడి నుంచి ఇద్దరం క్లోజ్ అయ్యాం. శరణాలయం వాళ్ళు నా చదువులకు డబ్బులు ఇస్తుంటే అవి సరిపోక నేను అప్పుడే పిల్లలకు ట్యూషన్ చెప్పడం, పార్ట్ టైం జాబ్ చేయడం మొదలుపెట్టాను. నాకు పెయింటింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండటం చూసి దీక్ష పెయింటింగ్స్లో వేసి ఎగ్జిబిషన్లో సేల్ చేయమని సలహా ఇచ్చింది. అప్పటి నుంచి ఖాళీ దొరికినప్పుడల్లా పెయింటింగ్స్ వేస్తూ ఎగ్జిబిషన్లో పెట్టేదాన్ని. అలా నువ్వు నాకు పరిచయం అయ్యావు అని చెప్తుంది శృతి. అలాగా, పాపం దీక్ష మనకిప్పుడు దూరమైంది అని అంటాడు యష్ బాధపడుతూ. దూరం అయింది కాదు, దూరం చేసుకున్నాం అని అంటుంది శృతి కూడా బాధపడుతూ. యష్ తిరిగి ఆ పెయింటింగ్ని మళ్ళీ కబోర్డ్లో పెడతాడు. శృతి మళ్ళీ ఆ పెయింటింగ్స్ అన్నిటిని చూసి, నాకు ఇప్పుడు పెయింటింగ్స్ వేయాలనుంది యష్, కొంచెం మెటీరియల్స్ తెచ్చిపిస్తావా అని అడుగుతుంది. ఆ కాంపిటీషన్ మూడ్ ఆఫ్ నుంచి బయటకు వచ్చావు కాబట్టి తప్పకుండా నీకు మెటీరియల్ తెచ్చిస్తాను, హాయిగా పెయింటింగ్ వేసుకో అని అంటాడు యష్ నవ్వుతూ. థ్యాంక్ యూ యష్, నేను నీ రూమ్లో ఉండటం అంకుల్ ఆంటీ చూస్తే బాగుండదు అని చెప్పి బయటికి వెళ్తుంది. నిజమే, ఎగ్జామ్స్ అయిపోయే వరకు శృతితో క్లోజ్గా ఉండటం తగ్గించాలి, ముందు చదువులో ధ్యాస పెట్టాలి అని అనుకుంటాడు. కొద్దిసేపటికి శృతి పెయింటింగ్స్ వేస్తుంటుంది. ఓ సెలయేటి ఒడ్డున పచ్చని చెట్ల కొమ్మల మీద పక్షులు ఎగురుతున్న పెయింటింగ్ వేస్తుంటుంది. వదిన, నీకు నేచర్ అంటే ఇష్టమా అని అడుగుతుంది లల్లి. చాలా ఇష్టం అని అంటుంది శృతి పెయింటింగ్ వేస్తూ. అన్నయ్య రూమ్లో ఇప్పటికీ చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, ఈ పెయింటింగ్ మన రూమ్లో పెట్టుకుందాం అంటుంది లల్లి. సరే నీ ఇష్టం అంటుంది శృతి. కొంతసేపటికి యష్ పద్దు కూడా అక్కడికి వస్తారు. శృతి పెయింటింగ్ వేయటం పూర్తి చేసి, ఎలా ఉందా ఆంటీ అని అడుగుతుంది. చాలా బాగుందమ్మా, నీ పెయింటింగ్ వంక పెట్టడానికి ఉండదు అని అంటుంది పద్దు. ఇంతలో ప్రతాప్ గారు డబ్బు తీసుకుని వచ్చి, యష్ ఈ డబ్బు తీసుకుని రేపు కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టుకోండి అని అంటాడు. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి అని అడుగుతుంది పద్దు. మన గిరిధర్ దగ్గరే తీసుకొచ్చాను లేవే, రేపు చీటీపాట డబ్బులు వచ్చాక వాటిని గిరిధర్కి ఇచ్చేద్దాంలే అని అంటాడు ప్రతాప్ గారు. ఆ చీటీ డబ్బులతో నెక్లెస్ కనుక్కుందామనుకున్నాను కదా అని అంటుంది పద్దు కాస్త కోపంగా. ఆ మాటలకు యష్ శృతి పద్దు వైపు బాధగా చూస్తుంటారు. ఇప్పుడు నీకు నెక్లెస్ ముఖ్యమా, పిల్లల చదువులు ముఖ్యమా అని అడుగుతాడు ప్రతాప్ గారు. చదువులే ముఖ్యం అనుకోండి, ఏంటో మన కర్మ, బయట వాళ్ళకి కూడా మనమే చదివించాల్సి వస్తుంది అని తిట్టుకుంటూ శృతి వైపు కోపంగా చూస్తూ పద్దు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శృతి ఆ మాటలకు బాధపడుతుంటే యష్ లల్లి తన వైపు బాధగా చూస్తుంటారు. శృతి బాధగా ప్రతాప్ గారి పక్కకు వచ్చి కూర్చొని వారి చేతులు పట్టుకొని, నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అంకుల్ అని అడుగుతుంది. ఇందులో ఇబ్బంది ఏముందమ్మా, నాకు ఇంతకుముందు 2 పిల్లలు అనుకునేవాడిని, ఇప్పుడు 3 పిల్లలు అనుకుంటున్నాను, అంతే కదా.
పద్దు మాటలు నీకేమీ కొత్త కాదు. తన మాటలు పట్టించుకోకుండా నువ్వు శ్రద్ధగా చదువుకో అని అంటాడు ప్రతాప్ గారు. మీ మీద నా పూర్తి భారం పడకుండా నేను ట్యూషన్ చెప్తాను అంటే యష్ వద్దంటున్నాడు అంకుల్ అని అంటుంది శృతి. యష్ కాదమ్మా, నేనే వద్దని చెప్పాను. చదువుకునే టైంలో వేరే పనులు పెట్టుకుంటే చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. పైగా ఒత్తిడి కూడా పెరుగుతుంది. నీకు అంత ఇబ్బంది వద్దని యష్తో నేనే వద్దని చెప్పించాను. నువ్వు తెలివైన అమ్మాయివి కాబట్టి నువ్వు బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి వస్తే చూడాలని ఉంది అని అంటాడు ప్రతాప్ గారు అభిమానంగా చూస్తూ. తప్పకుండా మంచి పొజిషన్లోకి వస్తాను అంకుల్. చదువు పూర్తయ్యాక నేను యష్ మంచి జాబ్స్ చూసుకొని లల్లి బాధ్యతని, ఈ ఇంటి బాధ్యతల్ని పూర్తిగా మేము తీసుకొని మీకు రెస్ట్ ఇస్తాం. ఆంటీని కూడా మాకు చేతనైనంతలో సంతోష పెడతాము అంటుంది. అవును నాన్న, ఇక నుంచి నేను కూడా బాగా చదువుతాను. చదువులో అసలు అశ్రద్ధ చూపను. నేను శృతి కలిసి పూర్తిగా ఈ ఇంటి బాధ్యతలు తీసుకుంటాం నాన్న అంటాడు యష్. మీరిద్దరు బాధ్యతలు తీసుకుంటామంటే ఇక నాకు సంతకన్నా సంతోషం ఏముందిరా అని. సరేలే, మీరు వెళ్ళి చదువుకోండి. నేను మీ అమ్మ దగ్గరికి వెళ్ళి కాసేపు కాకపట్టి తన కోపాన్ని పోగొట్టి వస్తాను అని ప్రతాప్ గారు కిచెన్లోకి వెళ్తాడు. శృతి యష్ నవ్వుకొని, లల్లి మన ముగ్గురం వెళ్ళి చదువుకుందాం పదండి అంటూ సోఫాలో నుంచి లేస్తుంది శృతి. పద్దు కోపంతో గిన్నెలు టపటపా సౌండ్ చేస్తూ, ఎక్కడా లేదు ఈ పాపం, పోయి పోయి ఒక అనాథ అమ్మాయిని ప్రేమించడం ఎందుకు, ఆ అమ్మాయి బాధ్యతలు తీసుకొచ్చి ఆయన గారి నెత్తి మీద వేయడం ఎందుకు, ఎంచక్క చీటీ డబ్బులతో నగలు కొనుక్కుందాం అనుకున్నా, నా కొడుక్కి బుద్ధి లేదంటే ఈయన గారికి అసలే లేదు అంటూ గిన్నెలు టపటపా వాంచుతుంటే ప్రతాప్ గారు నెమ్మదిగా అక్కడికి చేరుకుంటారు. ఇదండి ఈ ఎపిసోడ్. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్స్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.